నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 2446 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు 557 టేబుళ్లు సిద్ధం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు 2443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటయ్యాయి. సో 25,209 మంది ఉద్యోగులు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. సో దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే 1,500,000 సిబ్బంది పోలింగ్ లో పార్టిసిపేట్ చేసినట్టు నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్ కూడా చెప్పారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. సో ఎన్నాళ్ళలో వేచిన సమయం వచ్చేసింది. అటో ఇటో తేలిపోయే సమయం. రాబోయే 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారు? సో జనం ఉన్న ప్రభుత్వాన్ని పాతరైపోతున్నారా లేక వన్స్ మోర్ అంటున్నారా అన్నది ఆసక్తిగా ఉంది. ఎగ్జిట్ ఫలితాలు చెప్పినవి నిజం కాబోతున్నాయి అనేది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 8:30కి ఈవీఎంలు. సో అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, విజయ చంద్రిక, మనం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం సచివాలయంలో ఉన్నాం. కొద్దిసేపటి క్రితం అంటే కొన్ని క్షణాల ముందే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అసెంబ్లీ స్థానాలకు ప్రారంభమైంది. పార్లమెంటు స్థానాలకి అటు పోస్టల్ బ్యాలెట్ ఈవీఎం రెండు ఒకే సమయంలో ప్రారంభమైంది. అయితే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దాదాపు 5 లక్షలు సుమారు రావడంతో, ఈసారి 5 లక్షలకు పైగా రావడంతో ఈసారి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కు సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉంది. ఒక్కొక్క రౌండ్ 3 గంటల పాటు సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ వచ్చే ఫలితాలన్నీ కూడా ఈవీఎంలకు సంబంధించిన ఫలితాలు మాత్రమే. పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు పూర్తి స్థాయిలో రావడానికి దాదాపు 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఈ ఫలితాలన్నీ వచ్చిన తర్వాత ఈవీఎం ఫలితాలు పూర్తి స్థాయిలో లెక్కించిన తర్వాత ఒక కాలంలో అదనంగా యాడ్ చేసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించిన కాలంను యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ముందు ఈసారి వస్తాయనడం కరెక్ట్ కాదు. నేరుగా ఈవీఎం ఫలితాలే రౌండ్ల వారీగా వస్తాయని మనకు స్పష్టమవుతోంది. మరోవైపు పోస్టల్ బ్యాలెట్లు 8 గంటలకే అసెంబ్లీ స్థానాల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో కూడా ప్రారంభిస్తారు. వారి సంబంధిత టేబుల్ వద్ద 500 పోస్టల్ బ్యాలెట్లు చొప్పున అందిస్తారు. తర్వాత కవర్లు ఓపెన్ చేశాక అథారిటీ లెటర్ ఉంటే గనక ఆ పోస్టల్ బ్యాలెట్లను ఓపెన్ చేసి లెక్కించడం జరుగుతుంది. దీనికి సంబంధించి 50 పోస్టల్ బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టి తర్వాత లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 8:30 నుంచి ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, మరోవైపు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లెక్కింపు కూడా కొనసాగుతుంది. అయితే అన్నిటికంటే పార్లమెంటు స్థానాలకు సంబంధించి పార్లమెంటు స్థానాలకు పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఒకేసారి లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. అయితే పార్లమెంటు స్థానాలకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటల సమయానికి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు దాదాపు ఒక్కొక్క రౌండ్కు 3 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. ఈవీఎం ఫలితాలు మొత్తం వచ్చాకే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలను దానికి యాడ్ చేయడం జరుగుతుంది. మరోవైపు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2443 ఈవీఎం టేబుల్ పార్లమెంటుకు సంబంధించి ఏర్పాటు చేశారు. 443 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ను కూడా పార్లమెంటుకు ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి సంబంధించి 2446 ఈవీఎం టేబుల్, అదేవిధంగా 557 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఏర్పాటు చేయగా మొత్తం 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ లో మొత్తం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 119 మంది అబ్జర్వర్స్ తో పాటు ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్ ఈ ప్రక్రియను మొత్తం సునిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అన్నిటికంటే ఆఖరి ఫలితం పార్లమెంట్ విషయంలో అమలాపురం 27 రౌండ్లు ఉన్న నేపథ్యంలో 9 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా రాజమండ్రి నర్సాపురానికి సంబంధించి 13 రౌండ్లే ఉన్న నేపథ్యంలో 5 గంటల్లోనే దీనికి సంబంధించిన ఫలితం పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఫలితం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా సుమారు 9 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా కొవ్వూరు, నర్సాపురం స్థానాల్లో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 5 గంటల్లోనే ఫలితాలు వెలువడే అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేయడంతో పాటు కౌంటింగ్ కేంద్రాలను రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి, రెడ్ అలర్ట్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో కౌంటింగ్ వచ్చినటువంటి ఏజెంట్లు ఎవరైనా గొడవ చేస్తే గనక వారిని ఇమీడియట్ గా బయటకు పంపడం, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా సీఈఓ ఆదేశించిన నేపథ్యంలో పోలింగ్ రోజు తదనంతర సమయాల్లో జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. అదే సమయంలో పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా అటు సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే 3.33 కోట్ల మంది ఈవీఎంలో నిక్షిప్తం చేసినటువంటి అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది. ఉదయం 10:30కు ట్రెండ్స్ తెలుస్తాయి. మధ్యాహ్నం 12 నుంచి 1 గంటకు ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోతుందనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు పార్లమెంటు స్థానాలకు కూడా ఈ రోజే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఏ రాజకీయ పార్టీలు
పగ్గాలు చేపడతాయి. భవిష్యత్తులో ఏ పార్టీ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించబోతుందని కూడా ఈ రోజే తేలబోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఎన్నికల సంఘం సంబంధించి ఎన్కోర్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ లో ఎప్పటికప్పుడు ఫలితాలు రౌండ్ల వారీగా అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన ప్రతి ఫలితం కూడా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లో కావచ్చు, అదేవిధంగా నేరుగా ఇక్కడ ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఆ ఇమీడియట్ గా ఆ ఫలితాలను ఈవీఎం ఫలితాలుగా భావించి రౌండ్ల వారీగా కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం 9 గంటల వరకు పోలింగ్ పూర్తవడానికి, కౌంటింగ్ పూర్తవడానికి రాత్రి 9 గంటలు సమయం పూర్తి స్థాయిలో పడుతుందని చెప్పేసి ప్రస్తుతం మనకున్న సమాచారం బట్టి తెలుస్తోంది. ట్రెండ్స్ అయితే మాత్రం మధ్యాహ్నం 1 గంటకి, పూర్తి స్థాయి ఫలితాలు 3 నుంచి 4 గంటల మధ్యాహ్నానికే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ సత్య. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభమైంది.